కొంచెం వెనక్కి కొంచెం వెనకరండి వెనక రావాలి కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కమిషనర్ గారికి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మా పిల్లలు కొంచెం వెనక్కుండండి. నిర్మల రమణ గారికి, రామహరి గారికి చూడండి మనం లేకుండా కూడా ఓకే మన కమిషనర్
ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మీకు? వాతావరణం చాలా బాగుంది. అందరూ ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. సంక్రాంతి అంటేనే అందరూ పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు అందరికీ సంబంధించినటువంటి పండుగ. భోగి మంటలతో ప్రారంభమవుతుంది, కనుమ పండుగతో ముగుస్తుంది. సంక్రాంతి సరాగాలతోటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కుటుంబం ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి పండుగ. సంవత్సరంలో మొదటి పండుగ. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలకి ఎంతోమంది ఇచ్చేసి వారి యొక్క ఆనందాన్ని పంచుకోవటం జరిగింది. ఇక్కడ వాతావరణం ఎలా ఉందండి? ఇక్కడ ఏర్పాట్లు? ఇక్కడ వాతావరణం మన పల్లెటూరు వాతావరణం ఏ విధంగా అయితే పల్లెటూరులో మనం పండుగలు జరుపుకుంటామో అదే విధమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ మనందరికీ చూపించారు. అందరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా మరలా మా చిన్నతనం రోజులు గుర్తు చేసుకొని ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ముత్యాల ముగ్గు పోటీలు జరిగాయి. ఈరోజు సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ. ఈరోజు భోగి పండుగ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు లోకల్ శాసనసభ్యురాలు మాధవి హాజరయ్యారు. భోగి మంటలను ప్రారంభించారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో వచ్చేసి తమ ఆనందాన్ని సంక్రాంతి పండుగ గురించి ఒకరి చెప్పుకుంటూ ఆనందంతో ఆహ్లాదంతో గడుపుతున్నారు.